హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఫిష్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఎప్పుడు చేపలను పులుసు ఫ్రై లాగా కాకుండా ఇలా బిర్యానీ లాగా కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఫిష్ బిర్యానీ అనగానే కష్టం అనుకుంటారేమో, కానీ చేయడం మాత్రం చాలా ఈజీ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను ఒక 600 గ్రామ్స్ వరకు చేప ముక్కలు తీసుకున్నానండి. వీటిని ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసి ఒక అర్ధగంట సేపు నాననిచ్చిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఒక జాలి లాంటి కంటైనర్లోకి వేస్తే పూర్తిగా ఆరిపోతాయండి. అప్పుడు నీచు వాసన అనేది ఉండదు మనకు. అలా 10 నిమిషాలు ఆరబెట్టి తీసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ప్రతి పీస్కు కలిసేలా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే చేప ముక్కలు మరింత టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. స్టీల్ బౌల్ కానీ ఏ బౌల్ అయినా తీసేసుకోండి. మనం చేప ముక్కలైతే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బియ్యం కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్లో బాస్మతి రైస్ కూడా చేసేసుకోండి. ఒక గ్లాస్ మీద 3/4 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి, వాటర్ పోసేసుకొని. నార్మల్ రైస్ తీసుకున్నా కానీ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏమాత్రం మారదండి. మనకు అన్నం కూడా పొడి పొడిగానే వస్తుంది. మనం అన్నం అనేది నీళ్లు పోసేదాన్ని బట్టి, వండేదాన్ని బట్టి ఉంటుందండి మెత్తగా రావడం అనేది. నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఉప్పు, కారం కలిపేసి పెట్టేసుకున్నాం కదా చేప ముక్కలకి. ఆ చేప ముక్కలు ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టండి. కంపల్సరీ కడాయి అనేది వెడల్పుగా ఉండాలండి, మనకు ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చేప ముక్కలు ఫ్రైలాగా కాకుండా ఉడికిపోతాయండి. ఇలా వెడల్పుగా కడాయి లేకపోతే చపాతీ పేనం కానీ దోశ పేనం కానీ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా ఆయిల్ వేసేసి తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వలన పీస్ అనేది కొంచెం గట్టిగా ఫ్రై అవుతుంది. ఆయిల్లో ఫ్రై కావడం వలన కొంచెం టేస్ట్ అనేది కూడా వస్తుందండి చేప ముక్కలకు. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే కొద్దిగా వేసుకుంటూ అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ చేప ముక్కలు పెట్టేశానండి నేను. మళ్ళీ మిగిలిపోయినవి పెట్టేసి సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. దాంట్లోకి 4 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ అనేది తీసేసుకోండి. మీరు ఒకవేళ బాస్మతి రైస్ అయితే 3.5 గ్లాసుల వరకు నీళ్ళు అనేది తీసేసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా. మనం రైస్కి అయితే ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేయండి. నేను ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఒక నిమ్మ అరచెక్క కూడా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకున్నానండి. ఈ కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి. నేను చేపలు వేయించగా ఉన్న ఆయిల్ కూడా తీసుకొని దీంట్లో పోసేసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ వరకు పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మనం బిర్యానీలోకి క్రిస్పీగా ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ అలా వేయించుకోవడానికి అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చేతితో నలుపుకుంటూ వేయండి. అప్పుడు ఆనియన్స్ అనేది వేగినప్పుడు క్రిస్పీగా వస్తాయండి. మనం ఏ బిర్యానీ చేసినా ఇలా క్రిస్పీ ఆనియన్స్ అనేది ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అనేది. అలాగే ఆనియన్స్ వేయించేటప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని వేయించేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. నాకైతే ఒక 5 నిమిషాల వరకు పట్టిందండి ఇలా క్రిస్పీగా రావడానికి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక సగం వరకు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఒక సగం వరకు పక్కకు అనేసి ఒక ఇలాచి అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. ఈ మసాలాలు వేసేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ కూడా వేసేసుకోండి. ఒక 4 లవంగాలు, 5, 6 వరకు మిరియాలు వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయితే మంచి వాసన అనేది వస్తుందండి మనకు.
ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు గంట తీసుకొని ఒకసారి లైట్గా అలా కలిపేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా ఈ పోపులోనే వేసుకోండి. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. పుదీనా పచ్చివాసన పోకుంటే మనకు అంతా పచ్చి పచ్చిగా వాసన వస్తుందండి. అందుకని కంపల్సరీగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక పక్కన మనము ఈ వాటర్ బౌల్ పెట్టేసుకొని అన్నం వండడానికి హీట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి. నేను ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఇలా మెత్తగా ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేయండి. ఒకసారి లైట్గా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ప్యూరీ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. జీరా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. జీలకర్ర వేయించిన పొడి అండి ఇది. ఇప్పుడు అన్ని మసాలాలు కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేను పెరుగు వేయట్లేదు, నిమ్మకాయ పిండాను కాబట్టి ఆ పులుపు అనేది సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టేయాలి. ఈలోపు మనం అన్నం చూద్దామండి. ఒక బౌల్లో మనం ఆల్రెడీ వాటర్ హీట్ చేస్తున్నాం కదా, వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత అర్ధగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసేయండి. పూర్తిగా వాటర్ అనేది తీసేసి దీంట్లో వేసేయండి. మీరు బాస్మతి బియ్యం తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత బియ్యం అనేది వేసేసుకోండి. అలాగే బియ్యం వేసిన తర్వాత ఒకసారి లైట్గా కలిపేసుకొని మనకు అన్నం అనేది ఒక 80% కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. బాస్మతి రైస్ అన్న సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనకు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చిందండి, చూడండి. ఇప్పుడు గ్రేవీ ఒక సగం వరకు తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. మిగతా సగం అంతా కొంచెం పరిచినట్టుగా చేసేసి దానిపైనే రైస్ వేసేసుకోండి. 80% రైస్ ఉడికిన తర్వాత మాత్రమే దీంట్లో వేయాలండి. అప్పుడే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఒక లేయర్ మొత్తం అన్నం వేసిన తర్వాత చేప ముక్కలు అనేది పెట్టేసేయండి. అడుగు భాగం మాత్రం చేప ముక్కలు పెట్టకండి, ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయండి చేప ముక్కలు. అడుగు భాగం పెట్టింటే మాడిపోతాయి కూడా. ఇలా చేప ముక్కలు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో గ్రేవీ వేసేసుకోండి. మనం కొద్దిగా గ్రేవీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా పైన వేసేసి మళ్ళీ పైన కూడా రైస్ వేసేసుకోండి. అన్నం అనేది పూర్తిగా వాటర్ అనేది వంపేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. పైన ఒక 4 ముక్కలు ఉంటే నేను మళ్ళీ 4 ముక్కలు పెట్టేసి పైన కూడా క్రిస్పీ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గ్రేవీ కూడా పైన వేసానండి. ఒక అరచెక్క నిమ్మ చెక్క కూడా పిండేశాను. అలాగే నెయ్యి అనేది వేడి చేసి దాంట్లో కొద్దిగా పసుపు వేస్తే మనకు కలర్ అనేది వచ్చేస్తుందండి, బిర్యానీ కలర్ అనేది. లేదంటే మీరు ఫుడ్ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. పైన కొద్దిగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి, బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మనకు మూత తీస్తే ఇలా ఉంటుందండి. మరొక 5 నిమిషాల వరకు దీన్ని మూత పెట్టేసి ఇలానే వదిలేసేయండి, గ్యాస్ అనేది ఆఫ్ చేసి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఈ విధంగా వస్తుందండి అన్నం అనేది పొడి పొడిగా. మీకు చికెన్ బిర్యానీ కంటే కూడా ఫిష్ బిర్యానీ చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా ఫిష్ బిర్యానీ కూడా చేసుకుంటారు, అంత బాగుంటుందండి. ఫిష్ కూడా హెల్త్కు చాలా మంచివండి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.